హలో గాయ్స్, వెల్కమ్ టు యోషో యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన రీతు డెమోన్ పవన్ పవన్ నొప్పి ఎలా ఉందంటే బ్యాక్ పెయిన్ తగ్గించారు సార్, ఓన్లీ చేతులు పెయిన్ ఉన్నాయి సార్ అని అంటాడు. ఓకే, ఛాలెంజ్ చేయడం కరెక్ట్ అనిపించిందా లేదా అంటే అనిపించింది, కానీ దాన్ని అంటే బాగా గేమ్ ఆడావు, అది ఓకే మిస్టేక్లో పోయిందిలే ఓకే అంటాడు. తర్వాత నువ్వు అక్కడ కరెక్ట్ పెట్టావా పెట్టలేవు అంటే ఒక వీడియో చూడని వీడియో చూపిస్తాడు. నువ్వు చూసే పెట్టే అని అంటే తనుజ పెట్టేస్తుంది. పెట్టేయడం వల్ల వాళ్ళు ఇంకా తనుజ పెట్టేయడం వల్ల వాళ్ళు ఉంటాడు కదా, ఇంకా ఎట్లయినా ఇంకా కోపం వస్తుంది. ఇంకా అయితే నువ్వు తనుజ పెట్టిందా నువ్వు పెట్టలేవు కదా పవన్, నువ్వు పెట్టలేవు కదా అని అంటాడు. ఆయనక సార్ నువ్వు ఓడిదాకా ఓడి మళ్ళీ తెలుగు సామెతలు రాకపోవచ్చు, నీకు కొరియన్ సామెతలు రావచ్చు, అందుకే నేను చెప్తున్నా అని చెప్తాడు. పాపం అనిపించింది, నిజంగా చాలా బాధ అనిపించింది. అయ్యో ఏంద్రా బాబు ఇట్లా అంటుండు సారు అని అనిపించింది. ఓకే, సార్ కూడా కరెక్టే అన్నాడేమో, సార్ కూడా కరెక్ట్ డిసిజనే తీసుకున్నాడేమో అనే ఒపీనియన్ అనిపించింది మళ్ళీ. కానీ పవన్ అతనికి అయినంత చేశాడు, ఇంకా కానప్పుడు ఎవరం ఏం చేయలేము కదా, అంతవరకు కష్టపడ్డాడు అని నా ఒపీనియన్. నిజంగా ఓకే, ఛాలెంజ్ అందరు బెదురుకున్నారు అతను ఛాలెంజ్ చేసినప్పుడు, కానీ ఓకే ఆ ఛాలెంజ్ తీరకపోయినాక డెమాన్ సంజన గారు శివగామి మీ అక్క నీకు కత్తి పొడిచిందని అనుకుంటున్నాను అంటే, అవును సార్ నేను నామినేషన్లో ఇద్దరు పేర్లు చెప్పి భరణి గారు సుమన్ అన్న పేరు చెప్పి ఈరోజు మా పేరు చెప్పి వేయడం అందరు వేసాక వేయడం నాకు అసలు నచ్చలేదు సార్, ఆ విషయానికి నేను అలా అన్నాను అని చెప్తాడు. నిజంగా సూపర్ అనిపించింది నాకు. భవన్ అయితే సూపర్ అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి.